నీకు నాకు నేర్పిస్తున్నది గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తుని చూస్తే ఇంకా ఏముండొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, ఏమీ లేని టైంలో, ₹10 సంపాదన లేని టైంలో, పేకల్లోతు బాధల్లో కూరుకుపోయిన టైంలో, అలాంటి విషయాల్లో కృంగిపోకుండా ఆనందంగా జీవితాన్ని గడపాలి అంటే దానికి సూత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తుని ఫాలో. క్రీస్తుని వెంబడించి పూరు గుడుసులో ఉన్నామని చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. పూరు గుడుసులో ఉన్నా, కటిక నేల మీద నిద్రపోయినా, పాసన్నం పరమన్నంలా తిన్నా ఆనందంగా ఎప్పుడు ఉండగలమని చెప్తున్నా. నా లైఫ్లో క్రైస్ట్ కేంద్రం అయిపోయింది, గుర్తుపెట్టుకో. అందుకే తిమోతితో పౌలు అంటాడు, ఆయన సంతుష్టి సహితమైన దైవభక్తి, చెప్పండి, అప్పలాభం. అప్పుల్లో ఉన్న ఒక ధైర్యం ఉంటుంది, బాధల్లో ఉన్న ఒక ధైర్యం ఉంటుంది, ఈ నాన్న వాళ్ళందరూ వ్యతిరేకమైపోయిన ఒక ధైర్యం ఉంటుంది, నీ భార్య నిన్ను అర్థం చేసుకోకపోయిన ఒక ధైర్యం ఉంటుంది, నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోకపోయిన ధైర్యం ఉంటుంది, నువ్వు మేలు కోరిన వారే నీకు అన్యాయం చేసిన ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద నేను వెంబడిస్తున్న ప్రభువుకు కూడా అదే జరిగిందన్న ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం నన్ను బలపరుస్తుంది. అందుకంటున్నాడు, శిష్యులు కానీ తను కూడా వెంబడించిన ప్రతి ఒక్కరిని అన్నాడు, ఫాలో మీ, ఫాలో మీ. ఫాలో ఇవ్వమంటే వెనకాల రమ్మని కాదు, నేను ఎందుకు ఏడుస్తున్నానో గమనించండి, నేను ఎక్కడ ఆనందం పొందుతున్నానో గమనించండి. నాలా ఉండడానికి నా యాటిట్యూడ్ మీరు అలవాటు చేసుకోండి. నాలా ఉండడం మీరు నేర్చుకుంటే ఇతరులు తిడుతున్నప్పుడు ఆ తిట్టును కూడా చెప్పండి, ఆనందంగా ఆయన అన్నాడు, మనుషులు మిమ్మల్ని నిందించి, మనుషులు మిమ్మల్ని బాధించి, మనుషులు మీరు వ్యర్థంగా మిమ్మల్ని కాని మాట్లాడినప్పుడు నా నామమును బట్టి మీరు చెప్పండి సంతోషం. ఇప్పుడు ఒక మాట అంటే ఎందుకు కృంగిపోతున్నావు, సంతోషించు. ఎవరొక మాట అంటే ఎందుకు అలా బెంగ పెట్టుకుంటున్నావు, సంతోషించు.